నాలుగేళ్లుగా సాగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యుద్ధం ఆగిపోతుందని అంతా భావించారు. కానీ పరిస్థితి చేయి దాటిపోతోంది. మొన్నటి వరకు యుక్రెయిన్ కు అమెరికా అండగా నిలుస్తూ వస్తోంది. కానీ ట్రంప్ అధికారం చేపట్టాక సహాయాన్ని నిలిపివేసింది. ఈ నేపథ్యంలో జెలెన్స్కీకి పశ్చిమ దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. యుక్రెయిన్ కు అమెరికా సహాయం నిలిచిపోయినప్పటి నుంచి రష్యా దాడులను తీవ్రం చేసింది. ఈ నేపథ్యంలో పుతిన్ పై ఒత్తిడి తీసుకురావాలని, రష్యాపై ఆంక్షలు విధిస్తేనే యుద్ధం ఆగుతుందంటూ జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 4 ఏళ్లవుతున్నా ఎక్కడ ఆగే సూచనలు కనిపించడం లేదు. మొన్నటి వరకు అమెరికా అండగా రష్యాను ధీటుగా ఎదుర్కొంటూ వస్తున్న ఉక్రెయిన్కు ఇప్పుడు యుద్ధాన్ని కొనసాగించడం కష్టంగా మారింది. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత ఉక్రెయిన్కు సహాయాన్ని నిలిపివేశారు. దీంతో పశ్చిమ దేశాలు ఉక్రెయిన్కు అండగా నిలబడ్డాయి. దీంతో రష్యా చేస్తున్న దాడులను ఉక్రెయిన్ తిప్పికొడుతోంది. తాజాగా రష్యా సైన్యం దాడిలో మరో 16 మంది చనిపోయినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అంశంపై జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా రష్యాపై ఇప్పటికైనా ఒత్తిడి పెంచాలి అని డిమాండ్ చేశారు. రష్యా క్షిపణి దాడి తర్వాత ప్రస్తుతం క్రివీ రిహ్లో రెస్క్యూ ఆపరేషన్లు జరుగుతున్నాయని, ప్రస్తుతానికి 6 పిల్లలు సహా 16 మంది మరణించారన్నారు. ఖార్కివ్ లక్ష్యంగా చేసుకున్న రష్యన్ డ్రోన్ దాడి తర్వాత రోజంతా సహాయక చర్యలు కొనసాగాయని, 6 షాహెద్ డ్రోన్లతో రష్యా సైన్యం ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తుందని తెలిపారు. ఈ దాడులు ప్రమాదవశాత్తు జరగలేదని, రష్యా స్వయంగా అమెరికాతో కాల్పుల విరమణ గురించి చర్చించినప్పటికీ దాడులను కొనసాగిస్తోందని, కాల్పుల విరమణను రష్యా అధ్యక్షుడు పుతిన్ పదే పదే ఉల్లంఘిస్తున్నారని జెలెన్స్కీ మండిపడ్డారు. రష్యాపై ఒత్తిడి తీసుకురావడం చాలా అవసరమని, రష్యాపై ఇంకా ఆంక్షలు విధించాలని జెలెన్స్కీ కోరారు. కాల్పుల విరమణకు సంబంధించి పుతిన్పై అన్ని విధాలా ఒత్తిడి తెస్తేనే రష్యా దాడులు చేయకుండా ఉండగలదని, మార్చి 11వ తేదీ నుంచి పుతిన్ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూనే ఉన్నారన్నారు. చర్చల ద్వారా రష్యాపై ఒత్తిడి పెంచాలని, అప్పుడే ఆయన దారిలోకి వస్తారన్నారు. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై ఫోకస్ పెట్టారు. ఈ యుద్ధాన్ని 24 గంటల్లో ముగించేస్తారంటూ ప్రగల్భాలు పలికారు. ఆయన పదవి చేపట్టి 2 నెలలు గడుస్తున్నా ఎలాంటి ఫలితం దక్కలేదు. అంతేకాక రష్యా ఉక్రెయిన్పై దాడులను మరింత తీవ్రం చేసింది. దీంతో ట్రంప్ పుతిన్పై మరింత ఒత్తిడి తీసుకురావాలని జెలెన్స్కీ కోరుతున్నారు. మరోవైపు ఇటీవల పలు దేశాలపై ట్రంప్ టారిఫ్లు భారీగా విధించారు. కానీ రష్యాకు మాత్రం మినహాయింపునిచ్చారు. దీనిపైన పలు దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ఉక్రెయిన్పై భీకరంగా రష్యా దాడులు చేస్తుంటే ఆంక్షలు విధించకుండా ఎలా వదిలేస్తారంటూ ప్రశ్నిస్తున్నాయి. ఇదిలా ఉండగా రష్యా ఉక్రెయిన్ అధినేతలు పుతిన్, జెలెన్స్కీలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని నివారించి శాంతిని నెలకొల్పడానికి తాను చేస్తున్న ప్రయత్నాలను వారు ముందుకు సాగనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుతిన్, జెలెన్స్కీలు తనకు సహకరించనప్పటికీ యుద్ధాన్ని ముగించే విషయంలో ఇప్పటికే ఎంతో పురోగతి సాధించానని అన్నారు. పుతిన్, జెలెన్స్కీ మధ్య అంతులేని విద్వేషం కనిపిస్తోందన్నారు. జెలెన్స్కీ విశ్వసనీయతను పుతిన్ ప్రశ్నించడం తనకు నచ్చలేదని ట్రంప్ అన్నారు. శాంతి ఒప్పందంపై సంతకం చేసే హక్కు జెలెన్స్కీకి లేదని, ఉక్రెయిన్కు బాహ్య పరిపాలన అవసరమని పుతిన్ చేసిన వ్యాఖ్యలు పట్ల ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే రష్యాపై ఆంక్షలు విధిస్తామని పరోక్షంగా సంకేతాలిచ్చారు. రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత పుతిన్ పట్ల సానుకూల ధోరణితో మాట్లాడిన ట్రంప్ హఠాత్తుగా స్వరం మార్చేయడం చర్చనీయాంశంగా మారింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం విషయంలో తాను అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోవడం పట్ల ఆయన ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్పై యుద్ధాన్ని నిలిపివేస్తానంటూ పుతిన్ తనకు హామీ ఇచ్చారని, ఈ విషయంలో ఆయన వెనక్కి తగ్గబోరని భావిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. పుతిన్ తనకు ఎన్నో ఏళ్లుగా తెలుసని, తాము కలిసి పనిచేస్తామని అన్నారు. కాల్పుల విరమణకు పుతిన్ ఎప్పుడు అంగీకరిస్తారో చెప్పలేనని, దానిపై సైకలాజికల్ డెడ్లైన్ ఉందని వెల్లడించారు. ఉక్రెయిన్కు ఇన్నాళ్లు అందించిన ఆర్థిక, సైనిక సాయానికి బదులుగా అరుదైన ఖనిజాల తవ్వకానికి అమెరికాకు అనుమతి ఇవ్వడానికి జెలెన్స్కీ అంగీకరించారు. క్రిటికల్ మినరల్స్ మైనింగ్ విషయంలో మాట తప్పితే చాలా పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జెలెన్స్కీని ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు.